సైన్యంలో చేరే ప్రతి వ్యక్తి దేశ రక్షణే ముఖ్యమని భావిస్తారు. నిరంతరం తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఇలా దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు గౌరవంగా కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు అవార్డులు ఇస్తుంది. దేశ రక్షణలో ధైర్యం చూపించిన సైనిక, పారామిలిటరీ సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను అందించారు. సైన్యంలో పనిచేస్తూ గతేడాది ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్ పంజాబ్ రెజిమెంట్కు చెందిన 26వ బెటాలియన్ కెప్టెన్ అంశుమన్ సింగ్కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారంతో కేంద్రం సత్కరించింది. ఈ అవార్డును కెప్టెన్ అంశుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్ అతని తల్లి అందుకున్నారు. అయితే ఈ అవార్డును అందుకునే సమయంలో కెప్టెన్ అంశుమన్ సింగ్ ధైర్య సాహసాల గురించి చెబుతూ స్మృతి సింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అవార్డు స్వీకరించిన తర్వాత వారి ప్రేమ గురించి ఆమె వెల్లడించారు. కాలేజీలో చదువుతున్నప్పుడు తామిద్దరం మొదట కలిసినట్లు స్మృతి సింగ్ తెలిపారు. వారి పరిచయం స్నేహం నుండి ప్రేమగా మారిందని చెప్పారు. ఆ తర్వాత ఆర్మీ మెడికల్ కాలేజీకి అంశుమన్ సింగ్ ఎంపికైనట్లు స్మృతి సింగ్ పేర్కొన్నారు. అనంతరం 8 ఏళ్ల పాటు ప్రేమించుకున్నట్లు తెలిపారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, దీంతో 2023 ఫిబ్రవరిలో తమ వివాహం జరిగినట్లు తెలిపారు. అయితే పెళ్లి అయిన 2 నెలలకే అంశుమన్ సింగ్ కు సియాచిన్ లో పోస్టింగ్ ఇచ్చారని వివరించారు. చివరిసారిగా వారిద్దరూ 2023 జూలై 18వ తారీఖున చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నట్లు స్మృతి సింగ్ తెలిపారు. సొంత ఇల్లు, పిల్లలు, భవిష్యత్, రాబోయే 50 ఏళ్లు తమ జీవితాన్ని అందంగా ఉంచుకోవాలని ఎన్నో కలలు కన్నామని. అయితే ఆ తర్వాతి రోజే జూలై 19వ తేదీన జరిగిన ప్రమాదంలో కెప్టెన్ అంశుమన్ సింగ్ అమరుడైనట్లు తెలిసిందని ఆమె చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఇది జరిగి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పారు. ప్రస్తుతం కెప్టెన్ అంశుమన్ సింగ్ కీర్తి చక్ర అవార్డు తన చేతిలో ఉందని, ఇక అతడు రాడు అనేది నిజమేనేమో అని బాధతో స్మృతి అన్నారు. తన భర్త ఓ హీరో అని, ఆయన తమను వదిలి వెళ్లిపోయిన ఎన్నో కుటుంబాలను రక్షించారని స్మృతి సింగ్ వెల్లడించారు. పంజాబ్ రెజిమెంట్ 26వ బెటాలియన్ కు చెందిన కెప్టెన్ అంశుమన్ సింగ్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్ గా సేవలందించారు. గతేడాది జూలై 19వ తేదీన సియాచి బేస్ క్యాంప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న జవాన్లను కెప్టెన్ అంశుమన్ సింగ్ కాపాడి బయటకు తీసుకొచ్చారు. అయితే మెడికల్ ఇన్వెస్టిగేషన్ రూమ్ కు మంటలు వ్యాపిస్తుండగా వాటిని అదుపు చేసే నేపథ్యంలో అవి అతనికి అంటుకున్నాయి. దీంతో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ కెప్టెన్ అంశుమన్ సింగ్ అమరుడయ్యారు.